పిడుగొచ్చాడు అని వృద్ధాశ్రం ఎందుకు ఒక్కసారిగా నవ్వింది? ఎస్ఐ పిడుగు ప్రతీ నెలా ఒకసారి వృద్ధాశ్రంకి ఆహారం, బట్టలు, నెలవారీ సరుకులు తీసుకుని వెళ్తాడు. అతను లోపలికి అడుగుపెట్టగానే తాతమ్మలు ఆనందంగా నవ్వుతూ పలకరిస్తారు. ఒక మూలలో ఒక తాత ఒంటరిగా కూర్చుని బొమ్మలు గీస్తూ కనిపించాడు. పిడుగు దగ్గరకు వెళ్ళి, తాతా, ఎందుకు ఒంటరిగా కూర్చున్నావు అని అడిగితే తాత నెమ్మదిగా, నా పిల్లలు చాలా దూరంలో ఉన్నారు అని చెప్పాడు. ఆ మాట పిడుగును లోపల్నుంచి కదిలించింది. మరుసటి రోజు పిడుగు తన చిన్న తమ్ముడు దయా మరియు దయా స్నేహితులతో కలిసి వృద్ధాశ్రంకి వచ్చాడు. పిల్లలు తాతమ్మలకు భోజనం పెట్టారు, కొత్త బట్టలిచ్చారు, సరుకులు సర్దారు. ఆ సమయంలో ఒక చిన్న పాప తాత దగ్గరకు వెళ్ళి, తాతా, మేము మీ దగ్గరే ఉంటే మీరిక ఒంటరిగా ఉండరు కదా అని అడిగింది. ఆ మాట విన్న తాత చేతులు వణికాయి, కళ్ళనిండా నీళ్లొచ్చాయి. కొద్దిసేపు మౌనంగా ఉండి, ఇన్నాళ్ల తర్వాత ఇవాళ నాకు నా కుటుంబం దొరికింది అని చెప్పాడు. చివరిగా పిడుగు అందరివైపు చూసి చిరునవ్వుతో నిలిచాడు. నీతి: ప్రేమ పంచితే మనం ఎవరికైనా కుటుంబం అవ్వచ్చు.